రైట్గా క్యాప్స్ గోల్డ్ కేసులో 4వ రోజు ఐటీ సోదాలైతే కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణతో పాటు ఇటు బెంగళూరు ముంబైలో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. క్యాప్స్ గోల్డ్ యజమానులు బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. బ్యాంక్ లాకర్లు, ల్యాప్టాప్లు, మొబైల్స్ పరిశీలించిన అధికారులు 50 లక్షలు బంగారం బిస్కెట్లు, కీలక డాక్యుమెంట్లు అయితే సీజ్ చేశారు. ఏడాదిలో 20,000 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు గుర్తించిన ఐటీ ట్యాక్స్ చెల్లింపులపై కంపెనీ డైరెక్టర్ చందా సుధీర్ ను ప్రశ్నిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాప్స్ గోల్డ్ కేసులో 4వ రోజు ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? క్యాప్స్ గోల్డ్ లో 4వ రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ కు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, వారి బంధువుల ఇళ్లలో ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటి వరకు 3 రోజులు సోదాల్లో జరిగినటువంటి ఈ అంశంలో భాగంగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేస్తున్నారు. మరోవైపు కొంత బంగారంతో పాటు నగదును కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా 50 లక్షల నగదుతో పాటు తర్వాత లెక్కల్లోకి రానటువంటి బంగారు బిస్కెట్లను కూడా ఇప్పటికే ఐటీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి అంశాలపై ఇక క్యాప్స్ గోల్డ్ కు సంబంధించిన యజమానులను విచారిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా 6 రాష్ట్రాల్లో క్యాప్స్ గోల్డ్ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, అలాగే బెంగళూరు, ముంబైలో ఈ 4 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం ఈ 6 రాష్ట్రాల్లో కలిసి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో సుమారు 20,000 కోట్లకు పైగా క్యాప్స్ గోల్డ్ బిజినెస్ చేసినట్టుగా ఐటీ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. కేవలం క్యాప్స్ గోల్డ్ మాత్రమే కాదు, క్యాప్స్ గోల్డ్ అనుబంధంగా మరొక 3 సంస్థలు ఉన్నాయి. ఈ అన్ని సంస్థల ద్వారా ఈ సంవత్సరం 20,000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టుగా కూడా ఐటీ అధికారులు అంచనాకు వచ్చాయి. ఇందులో లెక్కల్లోకి రానటువంటి డబ్బుతో పాటు కొంత బంగారం టికెట్లను కూడా ఐటీ అధికారులు గుర్తించడంతో వాటిని కూడా ప్రజెంట్ ఎక్కువ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇంకా బ్యాంక్ లాకర్లను కూడా ఐటీ అధికారులు ఇప్పటికే గుర్తించడంతో ఆ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయించడానికి ఐటీ అధికారులు ప్రయత్నించారు. ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ కు సంబంధించినటువంటి ఇందులో కీలకంగా ఉన్నటువంటి డైరెక్టర్ చందా సుధీర్ ను ఐటీ అధికారులు బ్యాంక్ తీసుకుని వెళ్లారు. అక్కడే ఆయన చేత లాకర్లు ఓపెన్ చేయించారు. అందులో ఉండేటటువంటి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తుంది. ప్రజెంట్ వాటిని కూడా వెరిఫై చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మరోవైపు చందా శ్రీనివాస్ కూడా ఇతను కూడా మన డైరెక్టర్ గా కొనసాగుతున్నారు క్యాప్స్ గోల్డ్ లో. సో ఇతన్ని కూడా విచారించాలంటూ ఐటీ అధికారులు భావించారు. సో ఈ రోజు చందా శ్రీనివాస్ ను కూడా విచారించి అతని నుంచి కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కాకుండా ల్యాప్టాప్లు స్వాధీనం చేస్తున్నారు. మరోవైపు వాళ్ళకి ఈ డ్రైవర్లకు సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా ఇప్పటికే ఐటీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. కాబట్టి వాటిని ఓపెన్ చేయడానికి ఇటు డైరెక్టర్లు కూడా నిరాకరించారు. సో ఇదే సమయంలో హ్యాకర్ల సహాయంతో ఆ మొబైల్ ఫోన్లతో పాటు తర్వాత ల్యాప్టాప్లను కూడా ఓపెన్ చేయించేటటువంటి ప్రయత్నం ఐటీ అధికారులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం ఇప్పటి వరకు కూడా 4వ రోజు ఐటీ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కొంత నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఐటీ అధికారులు ఇంకా ఈ క్యాప్స్ గోల్డ్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బంగారాన్ని కొనుగోలు చేయడంతో దాన్ని హోల్సేల్ నుంచి రిటైల్ వ్యాపారులకు విక్రయించడం లాంటిది ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ చేసినటువంటి పని. ఇదే కాకుండా బంగారం ట్రేడింగ్ తో పాటు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీముల్లో కూడాను ఈ క్యాప్స్ గోల్డ్ కొనసాగుతుంది. మరొక వైపు కొన్ని అవుట్లెట్లను కూడా ఏర్పాటు చేస్తున్న అవుట్లెట్ల ద్వారా కూడా ఈ బంగారు ఆభరణాలను విక్రయిస్తుంది. మరోవైపు బంగారం తయారు చేసేటటువంటి ఎవరైతే ఆభరణాలు తయారు చేసేవారు ఉంటారో వారికి కూడా ముడిసరుకు సప్లై చేస్తూ ఉంటారు. సో మొత్తం అన్ని అంశాల మీద ఐటీ అధికారులు ఫోకస్ చేసి అందుకు సంబంధించినటువంటి అంశాలు కీలకమైనటువంటి లోతైన దర్యాప్తులు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.